ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ రోజు వీడియోలో మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే ముఖ్యంగా మే 14, 15 తేదీలలో ఈ రాశివారి ఇంట్లో ఒక స్త్రీ రహస్యంగా తిరుగుతుంది. అయితే ఆ స్త్రీ ఎవరు, ఎందుకు మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన, అలాగే ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవటానికి చేసుకోవలసిన పరిహారాల గురించి వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. వీరు అనేక కారణాల వల్ల కష్టాలైతే అనుభవిస్తూ ఉన్నారు. ఆ కష్టాలన్నీ కూడా పోయే రోజైతే రానే వచ్చింది. అదృష్టం కలిసి రావటానికి, మీకు అదృష్టం తెచ్చిపెట్టటానికి ఆ దేవత పరితపించిపోతుంది అంటే మీరు నమ్ముతారా? అయితే ముందుగా మనం ఈ రాశివారి గురించి తెలుసుకుందాం. ఈ రాశివారి మనసు చాలా మంచి మనసు. అన్ని రకాలైన సుగుణాలు, మంచి లక్షణాలను కలిగి ఉంటారు. ప్రతి పనిలోనూ ఈ రాశివారు చాకచక్యాన్ని చూపిస్తారు. ఏ పనైనా సరే, అది వర్క్ కానీ ఇంట్లో ఫ్యామిలీ అయినా సరే సరిగ్గా బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఎదుటివారి వల్ల ఎటువంటి కష్టాన్ని, నష్టాన్ని ఫ్యామిలీకి రానివ్వరు. వారి వల్ల మీరు కూడా ఎటువంటి కష్టాలు పాలవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వీరికి చేతనైనంత వరకు కూడా ఎదుటివారికి సహాయం చేస్తారు. అంతేకాని అన్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాశివారు ఎదుటివారికి చెయ్యరు అని చెప్పొచ్చు. చాలా స్వచ్ఛమైన మనసుని చెప్పుకోవచ్చు. మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. ఎదుటివారు ఏదైనా వీరికి నష్టాన్ని కలిగించే ప్రయత్నం చేశారనుకోండి, ఆ విషయం వీరికి తెలిసిందనుకోండి, అస్సలు వీరిని ఆపటం ఎవరి తరం కాదని చెప్పొచ్చు. అలాని వీరికి ప్రేమ లేదని చెప్పటానికి లేదు. ఎందుకంటే ఈ ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎంత ప్రేమను చూపించగలుగుతారో అంతే పగని కూడా వీళ్ళు చూపించగలుగుతారు. అంటే వీరికి కోపం, ప్రేమ రెండూ సమానంగా ఉంటాయి. వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కనుక ఈ రాశివారికి ఓర్పు కానీ, సహనం కానీ, పట్టుదల కానీ, ఏదో ఒకటి సాధించాలనే తపన కానీ చాలా ఎక్కువని చెప్పుకోవచ్చు. వీరికి ఊహ తెలిసిన దగ్గర్నుంచి చాలా కష్టాలను అనుభవించారు. అలాగే ప్రతి ఒక్క కష్టం నుంచి ఒక గుణపాఠాన్ని కూడా నేర్చుకున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్క గుణపాఠాన్ని పాజిటివ్గా తీసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థితికి చేరుకున్నారని చెప్పొచ్చు. వీరి యొక్క స్వభావం అలాగే మాట తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకునే మాట తీరు వీరికొక గొప్ప లక్షణమని చెప్పుకోవచ్చు. వీరు రీసెంట్గా అంటే ఇప్పుడున్న ఈ కొత్త సంవత్సరంలో మే 14, 15 తేదీలలో వీరికి ఒక స్త్రీ కారణంగా చాలా రకాల అదృష్టం కలిసి రాబోతుంది. కొన్ని ప్రమాదాల నుంచి కూడా వీళ్ళు బయటపడతారు. వ్యాపారపరంగా వచ్చే నష్టాల నుంచి కానీ, వాహనాల పరంగా కానీ చూసుకున్నట్లయితే, వృత్తి ఉద్యోగపరంగా చూసుకున్నా కొన్ని నష్టాలు మీరైతే పొందుతారని చెప్పొచ్చు. ఆ నష్టం అనేది గడపదాకా రాకుండా వెళ్ళిపోతుంది. ఇక దానికి కారణమేంటి అని చూసినట్లయితే కనుక కేవలం ఒక స్త్రీ అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో అది చిన్న విషయమైనా కానివ్వండి, పెద్ద విషయమైనా కానివ్వండి, కొన్ని అసలు సంబంధం లేని విషయాల్లో మీకు కష్టాలు వచ్చి పడుతూ ఉంటాయి. అయితే ఇప్పటివరకు మీకు కష్టాలు రాలేదు కాబట్టి సరిపోయింది. ఒక్కవేళ వచ్చి ఉంటే కనుక గుక్క తిప్పుకోలేరంటారు గదా, అటువంటి కష్టాలు పడవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే ఇప్పుడు ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని అటువంటి కష్టాల నుంచి తప్పించిందని చెప్పుకోవచ్చు. ఎంతో నష్టపోవలసిన పరిస్థితి, కానీ ఆ దేవత మీరు బయటికి వెళ్ళినా, మీరు ఇంట్లో ఉన్నా కూడా ఆ దేవత మిమ్మల్ని వదలకుండా పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ ఆ దేవత ఎవరు అని మీరు అనుకుంటున్నారా? ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా ఈ రాశివారు ఆశ్చర్యపోతారు, కంటతడి పెట్టుకుంటారు. ఎందుకంటే ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఆ దేవతని మీరు మర్చిపోకూడదు. మీరు మరిచినా కాని ఆ దేవత మిమ్మల్ని వదిలిపెట్టకుండా మీ వెన్నంటే ఉండి మీ ఇంట్లో తిరుగుతూ మిమ్మల్ని కాపాడుకుంటుంది. ఇంతకీ ఆ దేవతెవరు, మీకు ఏ రకంగా సహాయపడుతుంది అని చూసినట్లయితే ఆ దేవత మీ కులదేవత. మీ పెద్దవారిని అడిగితే మీకు ఆ కులదేవత ఎవరు అని చెబుతారు. మీ తల్లిదండ్రులు కానీ, మీ నాయనమ్మ కానీ, తాతయ్య కానీ, లేదా వాళ్ల వెనుకున్న తరాల వారు బ్రతికి ఉంటే వారిని కాని అడిగితే మీకు కరెక్ట్గా చెప్తారన్నమాట. అంటే మీరు గత కొన్ని తరాల వారిని అడగొచ్చు, లేదా మీ దూరపు బంధువులు ఎవరైనా సరే పెద్దవాళ్లు ఉంటే వారిని అడిగినా కూడా మీ కులదేవత ఎవరు అని చెబుతారు. మీ ఊర్లో గతంలో మీ ఇంటి పేరుతో ఉన్నవారు కానీ, లేదా మీ పూర్వీకులు, స్నేహితులు కానీ ఎవరైనా మిగిలి ఉంటే వారు ఖచ్చితంగా మీ సందేహానికి సమాధానం చెబుతారు. అయితే వారు ఇప్పటికీ ఆ దేవతకు గుడి కట్టి సంబరాలు చేస్తూ ఉండొచ్చు, అభిషేకాలు చేపిస్తూ ఉంటారు, ఎన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఆ దేవత వల్ల ఈ పెద్దవారు కష్టాల్లో పడకుండా ప్రతి సంవత్సరం కూడా ఒక రోజున ఆ దేవతకు కొలువు చేసుకుంటూ ఉంటారు, పండుగలు, పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో అసలు దేవత అనేది ఒకటి ఉందనే మాట కూడా మర్చిపోయారు అని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడున్న తరంలో వారికి అసలు కులదేవత అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ మీ కులదేవత మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంది.
మీ బిడ్డలను మిమ్మల్ని కాపాడుతూ మీరు పట్టిందల్లా బంగారమయ్యేటట్లు మిమ్మల్ని మర్చిపోకుండా తల్లి స్థానంలో ఉండి కాపాడుతూ ఉంది. కులదేవత మీ బిడ్డల్ని వదిలిపోకుండా గుర్తు చేయటానికి తానే స్వయంగా కదిలి వచ్చింది. మీకు ఎటువంటి కష్టాలు రాకుండా చేయటానికి, మీకు ఎటువంటి నష్టాలు కలగకుండా చేయటానికి స్వయంగా ఆ దేవతే మీ ఇంటికి అడుగుపెట్టింది. నిజంగా ఈ రాశివారైతే మాత్రం చాలా అదృష్టవంతులు. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారు మిమ్మల్ని కాపాడుకోవటానికి వచ్చిందంటే ఇంకంతకంటే అదృష్టం ఏం కావాలో చెప్పండి. కానీ ఇప్పుడు మీరు ఆ దేవతను ఎందుకు వదిలేశారో తెలియదు. అందుకు ఎన్నో కారణాలై ఉండొచ్చు. బిజీ లైఫ్ స్టైల్, ఉద్యోగాలకు వెళ్లటం, జాబ్లు వదిలిపెట్టలేకపోవటం, సెలవులు దొరకకపోవటం, ఇలా ఏ కారణమైనా అయ్యుండొచ్చు. కానీ మీరు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆ అమ్మవారు ఎవరు, అమ్మవారి గుడి ఎక్కడుంది అని మీ పూర్వీకుల ద్వారా తెలుసుకుని అమ్మవారికి పూజల్లాంటివి చేస్తే అమ్మవారు మిమ్మల్ని ఇంకా పై స్థాయికి తీసుకువెళ్తుంది. మీ బిడ్డల్ని కాపాడుతూ ఉంటారు. మీ ఆస్తిపాస్తులకు రక్షణ కలిగిస్తూ ఉంటారు. మీ పెద్దవారికి ఫోన్ చేసి ఆ దేవత ఎవరు అని కనుక్కోండి. ఆ దేవత ఫోటో అయినా కాని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఆ ఊరికి గుడికి వెళ్ళటానికి కుదరదు, మేమితర దేశాల్లో స్థిరపడిన వాళ్ళం, ఆ దేవత ఫోటో అయినా కొనుక్కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. ఆ దేవతకు ప్రతినిత్యం దీపారాధన చేయండి. ఏ పండుగ వచ్చినా ఆ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఆ దేవత మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఒక రకంగా మీరింకా కష్టాలు అనుభవిస్తున్నారు అంటే కనుక ఆ దేవతని మీరు వదిలేశారు కాబట్టి మీకు ఒకదాని తర్వాత ఒకటి కష్టం వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. కులదేవతకు ప్రాధాన్యతనివ్వండి. ఇలా చేయటం వల్ల మీకు కష్టాలు రానివ్వకుండా మీకు ఏదో ఒక రకంగా సూచనగా కులదేవత మీకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ఆ దేవతను వదలకుండా, ఒక్కవేళ ఆ దేవత కనుక మీరు గుడికి వెళ్లలేకపోతే ఫోటో పెట్టుకుని నిత్య దీపారాధన చేయండి. పండగ రోజుల్లో విశేషించి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆమె నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే ఏ పని మీద మీరు బయటకు వెళ్తున్నా, ఏ కార్యం చేస్తున్నా ఆ దేవతను తలుచుకోండి. ఇలా చేస్తే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఇలా చేసి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరే తెలుసుకోవచ్చు. ఇకపై మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉండవు. అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. పితృరుణాలు లేదా పితృదోషాలు వంటివి వెనక తరాల నుంచి ఏవైనా వస్తున్నట్లయితే వాటి నుంచి కూడా బయటపడతారు. డబ్బులకి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అమ్మవారికి పూజ చేయడం మొదలు పెడతారో అప్పట్నుంచి ఆ సమస్యలన్నీ కూడా పోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ దేవత ఎప్పుడూ కూడా మిమ్మల్ని అంటి పెట్టుకొని మీకు అన్ని రకాల సమస్యలైతే తీరుస్తున్నారు. సో చూశారు కదండి, ఈ రాశివారికి మే 14, 15వ తేదీలలో ఏం జరగబోతుంది, ఏ స్త్రీ మీ ఇంట్లో రహస్యంగా తిరుగుతోంది, ఆమెకు ఏం కావాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశివారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.